ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డిని ఏసీబీ కస్టడీకి అనుమతించింది కోర్టు. 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది ఏసీబీ స్పెషల్ కోర్టు. విచారణలో ప్రధానంగా బినామీల ఆస్తులకు సంబంధించిన వివరాలు రాబట్టడంపై ఏసీబీ ఫోకస్ చేస్తోంది. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న భీమిరెడ్డిని కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎదురుగా డీఎస్పీ భీమిరెడ్డి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతనికి ఉస్మానియాలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా ఏసీబీ కార్యాలయానికి అయితే తీసుకొని వచ్చారు. ప్రస్తుతం డీఎస్పీ భీమిరెడ్డిని ఈ రోజు నుండి రేపటి వరకు కూడా కస్టడీలో విచారిస్తారు. భీమిరెడ్డికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి మీరేమైనా చెప్పాలంటున్నారా దీనికి సంబంధించి? ప్రస్తుతం అయితే డీఎస్పీని లోపలికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. భీమిరెడ్డిని ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు కూడా భీమిరెడ్డిని విచారిస్తారు. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు 20 మందికి సంబంధించిన బినామీ ఆస్తులను గుర్తించడం జరిగింది. ఆ బినామీ ఆస్తులకు సంబంధించి వివరాలు ఇప్పటికే సేకరించారు. దాదాపు 20 మందిని కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన దాంట్లో ఏసీబీ పూర్తిగా స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేసింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం డీఎస్పీని విచారిస్తున్నారు. రేపు సాయంత్రం వరకు కూడా విచారిస్తారు. ప్రధానంగా అతను ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించిన దాంట్లో ఇంత భారీ స్థాయిలో ఆస్తులను ఏ విధంగా సమకూర్చుకోగలిగాడు, అలాగే బినామీలకు సంబంధించిన లిస్టు అతని దగ్గర డైరీలో కొంత సేకరించారు కాబట్టి వాటికి సంబంధించిన వివరాలను కూడా సేకరించబోతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బిజినెస్ కూడా అతను చేశాడనేది అధికారులు దర్యాప్తులో, అంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల సందర్భంగా సోదాల్లో గుర్తించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి డీఎస్పీ నుండి మాత్రం వివరాలు అయితే సేకరించబోతున్నారు. ప్రస్తుతం భీమిరెడ్డిని కొద్దిసేపటి క్రితం, అంటే దాదాపు 8:30 ప్రాంతంలో ప్రస్తుతం చెంచల్గూడ జైలు నుండి తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత నేరుగా ప్రస్తుతం మనం చూస్తున్న నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. లోపలికి మనం వెళ్తుంటే కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము. ఏమైనా చెప్పాలనుకుంటారా భీమిరెడ్డి, అతనిపై వచ్చిన అభియోగాలకు సంబంధించి, కానీ భీమిరెడ్డి మాత్రం ఏం మాట్లాడలేదు. ప్రస్తుతం అయితే లోపలికి తీసుకొని వెళ్లారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో మాజీ డీఎస్పీ భీమిరెడ్డిని ప్రస్తుతం అయితే విచారించబోతున్నారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలోనే ఉంటాడు డీఎస్పీ భీమిరెడ్డి. రాజరామ్.